దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. యెహోవా, నీ కృపా ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరుగుము. నీ సేవకునికి విముఖుడవై ఉండకుము. నేను ఇబ్బందిలో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నా యొద్దకు సమీపించి నన్ను విమోచించుము. నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీ పాదసన్ని సమీపిస్తూ ఉన్నాము. ఈ చివరి దినాల్లో గత వారమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమం ఇచ్చి ఈ పరిశుద్ధ దినమందు మమ్మల్ని సజీలుగా లెక్కించి ప్రాతకాలంలోనే మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా మీ మందిరంలో నడిపించినందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. అయా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరి పక్షంగా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకనూ మీ ఏర్పాట్లో ఎవరెవరు రావాల్సి ఉన్నారో, ఎందరూ రావాల్సి ఉన్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి యొక్క మార్గం సరళం చేయండి, నీ మందిరాన్ని సకాలం నడిపించండి. ప్రభువా, నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకునండి. ఆరంభం నుంచి ఆఖరి వరకు సమస్త విషయాల్లో మమ్మల్ని క్రమముగా నడిపించి మమ్మల్ని దీవించి మీరు మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఉత్తర ప్రతిభాగంగా కీర్తన గ్రంథములో నుంచి 71వ కీర్తనను బాబు రిచర్డ్సన్ గారు ఉత్తర ప్రతిభాగంగా చదువుతారు. ప్రియమైన సంగమా, ఈనాటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ఉత్తర ప్రత్యుత్తర భాగముగా 71వ కీర్తనను చదువుకుందాం. యెహోవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము. నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా నుండుము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. కీడు చేయి వారి పట్టులో నుండి, బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవించి చేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనుచున్నారు. నా ప్రాణము కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. దేవుడి వానిని విడిచెను, తప్పించువారెవరునూ లేరు. వానిని తరిమి పట్టుకొనుడి అని వారు అనుకొనుచున్నారు. దేవా, నాకు దూరముగా ఉండకము. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక. నాకు కీడు చేయ చూచువారు నిందపాలై మానభంగము నొందుదురుగాక. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. నీ నీతిని నీ నిరీక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎన్నశక్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క బలాత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టేదను. నీ నీతిని మాత్రమే నేను వర్ణించేదను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధునయ్యుండు వరకు నన్ను విడువకము. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు చేసిన వాడా,
నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. నా గొప్పతనమును వృద్ధి చేయుము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవ, సితారాతో నిన్ను కీర్తించుదును. నేను నిన్ను కీర్తించున్నప్పుడు నా పెదవులను, నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయజూచు వారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. ఆనంద్ ఒక ప్రత్యేకమైన పాట పాడతాడు. ఆనంద్. నడిపిస్తాడు నజరేయుడు, నజరేయుడు నడక నేర్పుతున్నాడు, నన్ను విడువని దేవుడు, దేవుడు, దేవుడు. నడిపిస్తున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు, నన్ను విడువని దేవుడు, నడిపిస్తున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు, నన్ను విడువని దేవుడు. కాలములైనా కన్నీటిలో ఎలవైనా, కష్టాల తీరములైనా, కఠినమైన మార్గములైనా నడిపిస్తున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు, నన్ను విడువని దేవుడు.
తడబడిన ముదినిలో బలముదిగి నిలబడలేక తడబడిన చేతిలో చేసి ముద్దులతో ముంచేసి చేతిలో చేసి ముద్దులతో ముంచేసి ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చినాడు ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చినాడు ఆదరించే దేవుడు నా యేసయ్యా ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా మధురం నా ప్రియ యేసు నీ ప్రేమలో నన్ను నే మరచితినయ్యా
కలుషమెల్ల బాపే కమనీయమైన కలువరి ప్రేమకు సాక్షిగా నన్ను నిలిపే కలువరి గిరి కరుదించితి ప్రభుతో కలుషమెల్ల బాపే కమనీయమైన కలువరి ప్రేమకు సాక్షిగా నన్ను నిలిపే ఎటులని మరతులు ప్రభుని ప్రేమ ఇలలో ఎటులని మరతులు ప్రభుని ప్రేమ ఇలలో మధురం మధురం నా ప్రియ యేసు నీ ప్రేమను నన్ను నే మరచితినయ్యా నీ ఎవరు చూపు
మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను ప్రసన్న గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనవి చేస్తున్నాను. అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. నేటి ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యగ్రంథము 10వ అధ్యాయము 17వ వచనం నుంచి 22 వరకు చదువుకుందామండి. పేతురు తనకు కలిగిన దర్శనమేమై ఉండునో అని తనలో తనకు ఎటుకు తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుష్యులు సీమోని ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి, పేతురు అను పేరు గల సీమోను ఇక్కడ దిగియున్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగివచ్చి, ఇదిగో మీరు వెతుకుచున్నవాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడివాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుష్యుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలను వినవలనని పరిశుద్ధ దూతల వలన బోధింపబడవలనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. ఈ వాక్య భాగం మనం వినికి ఎందు దీంపబడిన మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ అధ్యాయంలో ఉన్న విషయాలన్నింటినీ కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. కాకపోతే కొన్ని వచనాలు మాత్రమే మనం చదువుకున్నాం. అలాగే ఈ అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయాన్ని పలుమార్లు మనం చదివి ఉంటాం, వేరు వేరు కోణాలలో మనం ధ్యానం చేసి ఉంటాం. అలాగే ఈ సమయంలో కూడా మరొక ప్రత్యేకమైన కోణంలో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏమిటంటే దేవునిచే నడిపించబడిన భక్తులు. దేవునిచే నడిపించబడిన భక్తులు అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే మనందరి గురి, మనందరి గమ్యం దేవుని రాజ్యాన్ని చేరుకోవడం. దేవుని రాజ్యాన్ని చేరుకోవడం మనందరి గురి, మనందరి లక్ష్యం, మనందరి గమ్యం. అయితే అందుకు ఏ మనుష్యుడు కూడా యోగ్యుడు కాదు. ఎందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 13-14 వచనాల్లో యేసు ప్రభు ఏమంటాడంటే, పరలోకం నుండి వచ్చిన మనిషి కుమారుడు తప్ప పరలోకమునకు వెళ్ళిన వాడు ఎవడు లేడంటాడు. కాబట్టే యేసు ప్రభు నేనే మార్గం అన్నాడు. భూలోకములో ఉన్నటువంటి పాపులైన మనుషులు దేవుని రాజ్యాన్ని చేరుకోవాలంటే ఆ దేవుని రాజ్యానికి వచ్చి వెళ్ళినటువంటి యేసు ప్రభు మాత్రమే మార్గం. ఇక ఏ మనుష్యుడు కానీ ఏ భక్తుడు కానీ మార్గం కాదు. ఎందుకంటే ఏ భక్తుడు ఏ మనుషుడు పరలోకం నుండి వచ్చింది లేదు, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది లేదు వాక్యం ప్రకారంగా. కాబట్టి దేవుని రాజ్యం మన గురి అయినప్పుడు, దేవుని చేరుకోవడమే మన లక్ష్యం అయినప్పుడు మనం ఎవరి చేత నడిపించబడాలి? దేవుని చేతనే నడిపించబడాలి. సాతాను చేత నడిపించబడితే ఎక్కడికి వెళతాము? నరకానికి వెళతాం, పాప మార్గంలోకి వెళతాం, శాప మార్గంలోనికి వెళతాం, శిక్షా మార్గంలోనికి వెళతాం. దేవుని చేత నడిపించబడితే
దీవెనకరమైన మార్గంలో నడుచుకుంటాం, క్షేమకరమైన మార్గంలో నడుచుకుంటాం, పరిశుద్ధ మార్గంలో నడుచుకుంటాం. అంతిమంగా దేవుని రాజ్యాన్ని చేరుకుంటాం. కనుక ఎవరైనా సరే, భక్తులైనా సరే, అపోస్తులైనా సరే, దేవుని రాజ్యాన్ని చేరుకోవాలంటే దేవుని చేత మాత్రమే మనం నడిపించబడాలి. అందుకని రోమాపత్రిక చెబుతాది, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. మనమందరము దేవుని చేత నడిపించబడితే దేవుని కుమారులం అయిపోతాము. దేవుని కుమారులు ఎక్కడుంటారు? మన కుమారులు మనతో ఉంటారు, దేవుని కుమారులు దేవునితో ఉంటారు, దేవుని రాజ్యంలో ఉంటారు. కనుక మనకు ముందున్నటువంటి లక్ష్యం ఏమిటి? దేవుని చేత నడిపించబడుట. పరీక్ష చేసుకుందాం. మనం ఎవరి చేత నడిపించబడుతున్నాం, మనం ఏ మార్గంలో కొనసాగుతున్నాం, ప్రతిగా మనం ఏమి అనుభవిస్తూ ఉన్నాం, మన జీవితంలో ఏమి ఉంది? దేవుని ఆశీర్వాదం ఉందా, లేక దేవుని యొక్క ఉగ్రత ఉందా? మన జీవితంలో దేవుడు ఉన్నాడా, లేక సాతానుడు ఉన్నాడా? ఎవరున్నారు మనతో కూడా అనేది ఒకసారి యథార్థంగా మనకి మంచి భవిష్యత్తు కోరి పరీక్ష చేసుకుందాం. చదువుకున్న వాక్య భాగంలో మనం గమనిస్తే ఈ కొర్నేలి భక్తి ఎలాంటిది? కొర్నేలి కనబడుతున్నాడు ఇక్కడ. కొర్నేలి, పేతురు ఈ అధ్యాయంలో కనబడతారు. వీరిద్దరూ దేవుని చేత నడిపించబడ్డారు. పేతురు అపోస్తులుడు. పేతురు మీద నా సంఘమును కట్టుదును అన్నాడు యేసు ప్రభు. పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం పొందుకున్నవాడు పెంతెకోస్తు దినాన. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో కూడా నడిచినవాడు. అలాంటి పేతురు కూడా దేవుని చేత నడిపించబడుతున్నాడు. అలాగే కొర్నేలి కూడా దేవుని చేత నడిపించబడుతున్నాడు. ప్రారంభ వాక్యాల్లోనే అతడు భక్తిపరుడుగా చెప్పబడినప్పటికీ ఇంటి వారందరితో కూడా భక్తిపరుడు అయినప్పటికీ కూడా అతడు కూడా దేవుని చేత నడిపించబడుతూ ఉన్నాడు. కొర్నేలి భక్తి ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే వాక్య భాగాల్లో మనం గమనిస్తే ఆయన 1-2 వచనాలు చదువుతున్నాను. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయువాడు. ఈ కొర్నేలి ఎలాంటి వాడు? ఈయన భక్తి ఎలాంటిది? ఆయన ఒక్కడే కాదు, ఇంటి వారందరినీ కూడా తన భక్తి మార్గంలో నడిపించాడు. అందుకే వాక్యం చెబుతుంది, నీవు యేసుని నమ్మినట్లయితే అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. వారి వారి సమయాల్లో దేవుడు వారిని కూడా ఆకర్షించుకుంటాడు. అందుకు మనం ఏం చేయాలి? ఒక కుటుంబ యజమానికి, ఒక కుటుంబ యజమానురాలికి మాదిరిగా కనబడుతున్నాడు ఇక్కడ కొర్నేలి. ఒక కుటుంబ యజమానిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రతిగా దేవుడు ఇంటి వారందరినీ కూడా భక్తి మార్గంలోనికి నడిపించాడు. అందుకని ఇక్కడ చెప్పబడుతున్నది, కొర్నేలి అతడును అతని ఇంటి వారందరూ. ఎన్ని కుటుంబాలు దేవుని మందిరానికి వచ్చాయి? కుటుంబాలుగా మన మందిరానికి వస్తే మన మందిరం చాలదు. ఆదివారం వారానికి ఒకసారి కూడా కుటుంబాలు దేవుని మందిరానికి రాకపోతే ఎట్లా? ఎక్కడికి వెళ్తారు కుటుంబాలుగా? నాకు చెప్పండి, ఏ స్థలాలకు వెళ్తారు? కుటుంబాలు ఒక వారం 20 రోజుల నుంచి ప్లాన్ వేసుకొని ట్రైన్లు బుక్ చేసుకొని, బస్సులు బుక్ చేసుకొని, టెంపోలు బుక్ చేసుకొని ఎక్కడికో కుటుంబాలు అన్ని స్థలాలకు వెళతారు, అన్ని యాత్రా స్థలాలకు వెళతారు, అన్ని ప్రాంతాలకు వెళ్తారు. కుటుంబాలుగా దేవుని మందిరానికి మాత్రం మీరే చెప్పండి, రావాల్సింది దేవుని మందిరానికే కదా. కుటుంబాలు దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆశీర్వాదాలు తీసుకుని కుటుంబాలు తిరిగి వెళ్ళాలి.
ఇక్కడ చెప్పినటువంటి శ్రేష్టమైన మాట చూడండి. కొర్నేలి భక్తిపరుడే మొదటి వచనం ప్రకారంగా, రెండో వచనం ప్రకారంగా తన ఇంటి వారందరితో కూడా అతడు భక్తిపరుడై ఉండెను. ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు, ధర్మకార్యములు చేయువాడు. గ్రంథకర్త చెప్పుచున్న మాట ఇది. పరలోకం నుండి వచ్చిన దేవదూత చెప్పుచున్న మాట కూడా చదువుకుందాం. 4వ వచనంలో అతను దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. కొర్నేలి, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు ఎక్కడ చేరాయో తెలుసా? మీడియాకి కాదు, ప్రింట్ మీడియాకి కాదు, ఎలక్ట్రానిక్ మీడియాకి కాదు, ప్రజల దగ్గరికి కాదు. ఎక్కడికి చేరాయి? దేవుని యొద్దకు చేరాయి. ఎంత గొప్ప మాట అండి, ఎంత శ్రేష్టమైన మాట. సాక్ష్యం పలుకుతున్నాడు గబ్రియేలు దూత వచ్చి, దేవుని యొక్క సముఖమందు నిలిచేటటువంటి గబ్రియేలు దూత వచ్చి, నేను చూశాను, నేను విన్నాను నీ ప్రార్థన. కొర్నేలి, నీ ప్రార్థన దేవునికి సంధికి వచ్చింది, నేను విన్నాను నా చెవులారా. నీ ధర్మకార్యాలు నేను దేవుసలో చూశాను, నా కన్నులారా చూశాను, నా చెవులారా విన్నాను. అందుకే నేను చెబుతున్నాను, ఎవరి ప్రార్థనలు ఎవరి ధర్మకార్యాలు పరలోకంలో చేరుతాయి? చాలామంది చేస్తున్నారు కదా, కెమెరా వాళ్ళని పిలిచి, పేపర్ వాళ్ళని పిలిచి, టీవీ వాళ్ళని పిలిచి అన్నదానాలు చేసేవాళ్ళు, వస్త్రదానం చేసేవాళ్ళు, మంచి కార్యాలు చేసేవాళ్ళు, అన్ని రకాలు అన్ని మతాల్లో ఉన్నారు, అన్ని రకాల ప్రజల్లో ఉన్నారు. వీళ్ళందరిలో ఎవరి కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరతాయి? రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే దేవుని పేరట చేస్తారో, ఎవరైతే రహస్యముగా చేస్తారో వారివి మాత్రమే దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరుతాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం అంతా చెప్పేది అదే. మీరు ప్రార్థన చేస్తారా? రహస్యంగా చేయండి. మీరు ఉపవాస ప్రార్థన చేస్తారా? రహస్యంగా చేయండి. మీరు ధర్మం చేస్తారా? రహస్యంగా చేయండి. కుడి చేత్తో చేసేది ఎడమ చేతికి కూడా తెలియనంత రహస్యంగా చేయండి. అప్పుడు రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలము ఇచ్చును. ఎప్పుడైతే మనం రహస్యముగా చేస్తామో అప్పుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం అదే చెబుతుంది. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యముగా ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇలాంటి ప్రార్థనా జీవితం మనకుందా? రహస్యముగా ధర్మము చేసేట సుగుణం మనకుందా? మన ధర్మకార్యాలు, మన ప్రార్థన దేవునికి చేరేలాగా మనం ప్రార్థిస్తున్నామా? ధర్మకార్యాలు చేస్తున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. కొర్నేలి, నీ ప్రార్థన నీ ధర్మకార్యములు దేవుని యొక్క సన్నిధికి చేరాయి. ఎవరు చెబుతున్నారు ఈ మాట? నిత్యము దేవుని యొక్క సముఖములో ఉండే గబ్రియేలు దూత చెబుతూ ఉన్నాడు. అట్టి వాటికి ప్రతిఫలం ఖచ్చితంగా కొర్నేలికి వస్తుంది. దేవుని పేరట రహస్యముగా ఇది దేవుడే చూడాలి, ఈ ధర్మం, ఈ మంచి కార్యం దేవుడే నాకు ప్రతిఫలం ఇవ్వాలి అని ఎవరైతే మంచి మనసుతో చేస్తారో అది చిన్నదైనా అధికమైనదైనా దానికి ప్రతిఫలం అట్టివారు ఖచ్చితంగా పొందుకుంటారు. హిజ్కియా లేచి నీళ్ళు చక్కబెట్టుకో, నీవు మరణించబోతూ ఉన్నావు. హిజ్కియా కన్నీళ్లు విడిచి అయ్యా నా సత్క్రియలు జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వెంటనే తన ప్రవక్తను పంపించి, ఇదిగో హిజ్కియా నిన్ను స్వస్థపరుస్తాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్యము ఇస్తాను అన్నాడు. దేనికి ప్రతిగా? హిజ్కియా చేసే సత్క్రియలకు ప్రతిగా. గ్లాసు నీళ్ళు ఇస్తేనే వారు తమ ఫలం పోగొట్టుకోరన్నాడు దేవుడు. కాబట్టి మనం చేసేటటువంటి ఆయన నామములో ఆయన మాత్రమే చూడాలి, ఆయన మాత్రమే ప్రతిఫలం ఇవ్వాలి అనేటటువంటి రీతిలో మనం చేసే మంచి కార్యాలకి ఖచ్చితంగా ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ రీతిగా మనం చేయాలి. కొర్నేలి భక్తిపరుడు అంటే గ్రంథకర్త చెప్పడం కాదు, అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. ఆపద వచ్చినప్పుడే కాదు, అవసరం వచ్చినప్పుడే కాదు, ఆయన సహాయం కావాల్సి వచ్చినప్పుడే కాదు, ఎల్లప్పుడూ సంతోష సమయంలో కావచ్చు, కష్ట సమయంలో కావచ్చు, ఎల్లప్పుడూ అనుదినము ప్రార్థన చేస్తున్నాడు మానకుండా.
ప్రార్థనా జీవితంలో ఆయన అంతగా స్థిరపడిపోయి ఉన్నాడు. ప్రార్థన చేయకుండా నిద్రపోడు, ప్రార్థన చేయకుండా భోంచేయడు. ప్రార్థన లేని దినము ఆయనకి క్షమకరమైనది కాదు. అందుకే నేను ఎప్పుడు చెబుతుంటాను, నేటి మన ప్రార్థన రేపటి మన జీవితాన్ని భద్రపరుస్తుంది. నేటి మన ప్రార్థన రేపటి మన జీవితాన్ని క్షేమముగా మలుస్తుంది. అందుకని నేటి ప్రార్థనా పరులు రేపటి క్షేమాన్ని అనుభవించువారు. ఆ రీతిగా మనం మెలకువ కలిగి ఉండంటే భవిష్యత్తు గురించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ముందుగానే, ఒకరోజు ముందుగానే మన భవిష్యత్తు క్షేమకరంగా ఉంటుంది. చేస్తున్నామా ప్రార్థన? ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నామా? కొర్నేలి భక్తిపరుడు అంటే కేవలం మాట రూపంలో, అక్షర రూపంలో గ్రంథకథ చెప్పడం కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు, ధర్మకార్యములు చేయవాడు, అవి దేవునికి సన్నిధికి చేరినట్లుగా చేయవాడు. అంతేనా? అతని యొక్క సేవకులు వచ్చి చెబుతున్నారు పేతురుతో, 22వ వచనం చూడండి. పేతురుని పిలిపించుకురమ్మని చెప్పినటువంటి సేవకులు వచ్చి పేతురుతో ఏమంటున్నారంటే 22వ వచనంలో, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. ఏమేమి చెబుతున్నారు పనివాళ్ళు వచ్చి? అతడు నీతిమంతుడును, ఇంకా దేవునికి భయపడువాడును, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. 3 విషయాలు చెబుతూ ఉన్నారు. ఎవరు? పనివాళ్ళు చెబుతున్నారు. మన పనివాళ్ళు మన గురించి బలి సాక్ష్యం ఇస్తారు. మన పనివాళ్ళు కానీ రహస్యంగా పిలిచి ఇంటర్వ్యూ కానీ చేస్తే అబ్బో, మన గురించి చెప్పే సాక్ష్యం చాలా గొప్పగా ఉంటుంది. మనం వాళ్ళ చేత ఎంత కఠినంగా పని చేయించుకోమో బాగా చెప్తారు. వాళ్ళ మీద మనం ఎంత ఏసడింపుగా ఉండమో బాగా చెప్తారు. వారిని మనం ఎంత కించపరిచి మాట్లాడమో బాగా చెప్తారు. వీటన్నిటిని ఉల్టా మాట్లాడుకోండి. కొర్నేలి పనివారు వెళ్ళి పేతురుతో చెబుతూ ఉన్నారు, ఆ ఇంట్లో ఉన్న వారితో చెబుతున్నారు, అయ్యా నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదాజులందరి వలన మంచి పేరు పొందినవాడు. సామాన్యమైన విషయాలు కాదు ఇవి. నీతిమంతుడంటే ఆయన ఉద్యోగ జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సామాజిక జీవితంలో కానీ ఏ తప్పిదము ఉండకూడదు. అలాంటి వారు నీతిమంతులుగా ఎంచబడతారు. దేవునికి భయపడువాడు అంటే రోమా ప్రభుత్వంలో శతాధిపతిగా ఉండి దేవునికి భయపడువాడుగా ఉంటే రోమా ప్రభుత్వం యొక్క ఆజ్ఞలు కూడా ధిక్కరించాల్సిన సమయాలు వస్తాయి. అయినప్పటికీ కూడా దేవునికి భయపడువాడుగా పనివాళ్ళు చెబుతున్నారు సాక్ష్యం. ఇంకా మరి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. రోమీయులన్నా రోమా అధికారులన్నా ఆనాటి యూదులకు చాలా ద్వేషం. ఎందుకంటే యూదులు కఠినంగా పరిపాలన చేస్తున్నారు రోమీయులు కనుక. ఆనాటి పరిస్థితుల్లో ఆనాటి యూదా జనం అంతా రోమీయుల్ని యావగించుకునేవారు. రోమా ప్రభుత్వంలో ఉన్న అధికారుల్ని అసహించుకునేవారు, ద్వేషించేవారు. అలాంటి పరిస్థితుల్లో యూదా జనులందరి వలన మంచి పేరు సంపాదించుకోవడం అంటే ఎంత కష్టం ఆలోచన చేయండి. అలాంటి పరిస్థితుల్లో కూడా రోమా ప్రభుత్వంలోని శతాధిపతి అయినటువంటి ఈ కొర్నేలి యూదా జనులందరి వలన మంచి పేరు సంపాదించుకునేను. మనం ఏం పేరు సంపాదించుకున్నాం? కంప్యూటర్లు అంతా వెతికి 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 మంచి పేర్లు పెట్టారు మన పేరెంట్స్, మనకు మంచి మంచి పేర్లు పెట్టారు. ఆ పేరుకైనా కనీసం సార్థక నామధేయులముగా జీవిస్తున్నామా? దేవుడు మనకు ఒక మంచి పేరు పెట్టాడు, దేవుని ప్రజలు అని. అందుకు తగ్గట్టుగా జీవిస్తూ ఉన్నామా? మన పాపాలను క్షమించి ఆయన రక్తంలో కడిగి మనకు ఒక మంచి పేరు పెట్టాడు, పరిశుద్ధులు అని. అందుకు తగినట్టుగా మనం జీవిస్తున్నామా? మన యొక్క గమ్యాన్ని మార్చి తన తట్టు తిప్పుకొని మనకు ఒక మంచి పేరు పెట్టాడు, దేవుని రాజ్య వారసులు అని. అందుకు తగినట్టుగా మనం జీవిస్తున్నామా? యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. కొర్నేలి భక్తిపరుడు అంటే ఏదో గ్రంథకర్త పైకి చెప్పడం కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు,
ధర్మకార్యము చేయవాడు, అవి దేవునికి సంధికి చేరినట్లుగా చేయవాడు, నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, యూదాజనులందరి వలన మంచి పేరు పొందినటువంటి వాడు. అలాంటి కొర్నేలి ఇంకా ఎలాంటి వాడంటే, మనం ఇదే అధ్యాయం 24వ వచనం 33వ వచనం చదువుతున్నాను. పేతురు వచ్చే లోపల కొర్నేలి ఏం చేశాడంటే 24వ వచనం, మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. అలాగే 33వ వచనం చదువుతున్నాను. పేతురు వచ్చినప్పుడు పేతురుతో కొర్నేలి అంటున్నాడు, వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ఏం చెబుతున్నాడు? పేతురు వచ్చే లోపల బంధువులను ముఖ్య స్నేహితుల్ని తన ఇంట చేర్చుకుని పిలిపించుకొని సంగతి అంతా చెప్పాడు. అయ్యా, ఇదిగో నాకు దేవుని దూత కనబడ్డాడు, పేతుని పిలిపించమన్నాడు. పేతురు ఎక్కడ ఉంటాడో అడ్రస్ చెప్పాడు. పని వాళ్ళని పంపించాను, వచ్చేస్తారు ఈ పాటికి, మీరందరూ రండి. దేవుడు దూత ద్వారా పిలిపించమని చెప్పిన ఆ వ్యక్తి వచ్చి ఏం చెబుతాడో, ఏం కార్యాలు చేస్తాడో రండి అని ముఖ్య స్నేహితుల్ని బంధువుల్ని పిలిపించి ఇంట్లో వారికి ఆతిథ్యం ఇచ్చి దేవుని మాటలు వినడానికి వినిపించడానికి ఆయన చేసిన శ్రమ చూడండి. ఆ రోజుల్లో రోమా ప్రభుత్వంలో క్రైస్తవులుగా మారితే చాలా కష్టం. అలాంటిది రోమా ప్రభుత్వంలో శతాధిపతిగా ఉన్న కొర్నేలి బంధువుల్ని స్నేహితులు పిలిపించుకుని ఇంట కూర్చోబెట్టి యేసయ్య మాట వినిపించడానికి సమావేశపరిచాడు. మన ఇళ్లల్లో ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఎవరిని పిలుస్తాం? బంధువుల్ని స్నేహితుల్ని పిలుస్తాం, సంఘస్థుల్ని పిలుస్తాం. దేవుని యొక్క వాక్యం అవసరమైన వారిని ఎప్పుడైనా పిలుస్తామా? వాళ్ళకి వినిపిస్తామా? మనకు బంధువుల్లో, స్నేహితుల్లో, ఇరుగుపరులో, పొరుగువారిలో దేవుళ్ళు లేనివారు ఉంటారు. హైందవ సహోదరులు కానీ, మహమ్మదీ సహోదరులు కానీ, నాస్తిక సోదరులు కానీ ఎవరు ఉంటారు, పరిచయాలు ఉంటాయి. వారిని పిలిచి, అయ్యా ఈరోజు మా ఇంట్లో ప్రార్థన ఉంది, 1 గంట సేపు వచ్చి కూర్చోండి, మా పాటలు వినండి, మా మాటలు వినండి, మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి. యేసయ్య మాటలు వినేటట్టుగా వారిని ఆహ్వానిస్తే మొహమాటానికైనా వస్తారు, బలవంతంగానైనా కొన్ని మాటలు వింటారు. ఆ మాటలు వారి జీవితాల్లో పనిచేస్తాయి. కొర్నేలి ఆ పని చేశాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడే కాదు, ధర్మకార్యం చేయవాడే కాదు, నీతిమంతుడే కాదు, దేవునికి భయపడేవాడే కాదు, యూదాజనులందరి వలన మంచి పేరు పొందినవాడే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని వినిపించడానికి బంధువుల్ని, స్నేహితుల్ని కూడా పిలిపించినటువంటి వాడు. అలాంటి భక్తిపరుడు కొర్నేలి. అయితే అలాంటి భక్తిపరుడైన కొర్నేలి దేవుని చేత నడిపించబడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే దేవుడు తన దూతను పంపించి, ఇదిగో పేతుని పిలిపించు, నీవు వినవలసిన మాటలు ఆయన నిలుపుతాడు. నీవు మంచి భక్తిపరుడివే, నాకు తెలుసు నీ భక్తి, అయినా దేవుని యొక్క వాక్యం వినవలసిన ఆవశ్యకత నీకు ఉన్నది. కొంతమంది అనుకుంటూ ఉంటారు, భక్తిలో ముదిరిపోయి పండిపోయినాం అనుకొని, మాకు కూడా వాక్యం అవసరమా, మేము కూడా వాక్యం వినాలనా, మాకు తెలియని వాక్యం ఏముంది అనేటటువంటి దేశముదురులు ఉంటారు. ముదిరిపోయి పండిపోయి ఊసర వెళ్ళి లాంటి క్రైస్తవులు, మాకు అవసరమా దేవుని వాక్యం, మేము వినాలనా, వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని యొక్క మాటలు వింటూ ఉంటే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. మీరు ఏలాగున వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎంత ఆసక్తితో వింటామో, ఎంత ఆశగా వింటామో అంత దేవుని కార్యాలు మనలో జరుగుతాయి. వారు వినుట మట్టుకు విందులే కానీ ఏమీ తెలుసుకోకుండా ఆలోచన చేయకుండా ఉంటే ప్రయోజనమేమీ లేదు. ఆశతో వినాలి. ఇవి దేవుని మాటలు, ఒక్క మాట కూడా మిస్ చేయకూడదన్న రీతిలో అంత ఆసక్తితో విన్నప్పుడు ఆ మాటలు, నీవు ఆశగా విన్నటువంటి మాటలు నీ హృదయంలో, నీ జీవితంలో పనిచేస్తాయి. అవి నీకు దీవెనకరంగా ఉంటాయి. 33వ వచనం చెప్పాడు కదా, అయ్యా నీవు వచ్చినది మంచిది, దేవుడు నీ ద్వారా చెప్పే మాటలు వినడానికి మేమందరం ఇక్కడ ఉన్నాం. ఎందుకున్నారు అక్కడ? దేవుని మాటలు వినడానికి ఉన్నారు అక్కడ.
మనం ఎందుకున్నాం ఇక్కడ? మనం ఎందుకున్నాం ఇక్కడ? పెత్తనం చేసేదానికి కొంతమంది, అందరి దృష్టిలో ఆకర్షించాలని కొంతమంది, దేవుని ఆరాధించాలని కొంతమంది, రకరకాలుగా ఉండేవాళ్ళు ఉంటారు. ఉండరా? ఉండరు అంటే మీకు ఒక ఉదాహరణ చెబుతా. మనం అందరం కూడా దేవుని చేత నడిపించబడాలి, కానీ వేరువేరుగా నడిపించబడుతున్నాము. మనమందరం ఒకే పార్టీకి ఓట్లు వేసామా? చెప్పండి ఉదాహరణ. మనలో మాట అంటే మనమందరం ఒకే దేవుని చేత నడిపించబడిన వాళ్ళమైతే ఒకే గుర్తుకి వేస్తాం. మనమందరం ఒకరి చేత నడిపించబడ్డంలే, దీన్ని బట్టి మనకు అర్థమైపోతూ ఉంది. వేరువేరుగా నడిపించబడుతున్నాం. అయితే మనం అందరం దేవుని చేత నడిపించబడాలి. కాబట్టి దేవుడు అందుకే చెప్తున్నారు మాటలు, మనమందరము కూడా దేవుని యొక్క వాక్యము చేత పట్టబడాలి. మనమందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించాలి. మనం భక్తి పరులమే, కొన్నేళ్ళు అంత కాకపోయినా మనం భక్తి పరులమే కాదనడంలే. భక్తి ఉంది కాబట్టి దేవుని మందిరానికి వచ్చాం, ఎంతో కొంత ఉంది. అయితే ఈ భక్తిలో మనం అట్లాగే ఆగిపోకూడదు, సాగిపోవాలి. ఈ భక్తిలో మనం అలసిపోకూడదు, సమస్యలిపోకూడదు, సాగిపోతూనే ఉండాలి. ఆత్మీయ యాత్రికులముగా భక్తిలో మనం బలపడుతూనే ఉండాలి, ఫలభరితంగా మారుతూనే ఉండాలి. దేవుడు కోరుకునేది అది, దేవుడు కోరుకునేది అది. అందుకనే కొర్నేలి, పేతురు భక్తి పరులైనా కూడా వారిని ఇంకా చక్కగా నడిపించాడు. పరలోకం నుంచి గబ్రియలు దూతను పంపించి, పేతురు పిలిపించుకో, ఆయన వినవలసిన మాటలు చెబుతాడు అన్నాడు. సేవకులు పంపించాడు, పేతురుని పిలిపించాడు, బంధువులు స్నేహితులు అందరినీ కూడా సమావేశపరిచాడు. దేవుని యొక్క వాక్యమును పొందుకున్నాడు. దేవుని చేత నడిపించబడిన కొర్నేలి దేవుని వాక్యాన్ని పొందుకున్నాడు. తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. తర్వాత బాప్తిసం పొందుకున్నాడు. ఎంత గొప్ప కార్యం అండి! అది వరకు కొర్నేలి భక్తిలో బాప్తిసం లేదు. అంతమంది కొర్నేలి భక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. అంతమంది కొర్నేలి భక్తులు దేవుని వాక్యం లేదు. అంతగా దేవుని చేత నడిపించబడ్డాడు. మనం కూడా భక్తి పరులమే. మనం దేవుని చేత నడిపించబడినప్పుడు మనకు కూడా ఇలాంటి కార్యాలు, అవసరమైన కార్యాల్లోనికి నడిపిస్తాడు. అందుకనే 25వ కీర్తన 12వ వచనం అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన బోధించును. కొర్నేలి, పేతురులు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కనుక వారు కోరుకొనవలసిన మార్గమును దేవుడు వారికి బోధించాడు. పరలోకం నుండి గాబ్రియలు దూతను పంపించి బోధించినాడు, నువ్వు కోరుకొనవలసిన మార్గం ఇది. పేతురుని పిలిపించాలి, ఆయన చెప్పే వాక్యం వినాలి, పరిశుద్ధాత్మను నీవు పొందుకోవాలి, దేవుని యొక్క వాక్యానికి నీ హృదయంలో చోటు ఇవ్వాలి, నీవు బాప్తిసం పొందుకోవాలి. కొర్నేలి భక్తి పరుడే, దేవుని చేత నడిపించబడినప్పుడు బాప్తిసం పొందుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, వినవలసిన దేవుని యొక్క వాక్యాన్ని కూడా దొరకబుచ్చుకున్నాడు. అవి లేకపోతే పరిస్థితి ఏమిటి? ఎవడన్నా ఆత్మ లేకుండా ఉంటాడు, వాడు నా వాడు కాదన్నాడు దేవుడు. ఒకటే మాట. ప్రారంభంలోని కొర్నేలిలాగా మనం కూడా భక్తి పరులముగా ఉండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉండకపోతే మనము దేవుని వారము కానే కాదు. మనం దేవుని పైలం అయిపోవాలంటే దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి, దేవుని నామంలో బాప్తిసం పొంది ఉండాలి, దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు ఉండాలి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం కోరుకోవాల్సిన మార్గాన్ని ఆయన మనకు బోధిస్తాడు, అందులో నడిపిస్తాడు. మన యొక్క భక్తికి ప్రతిఫలం మంచిది అనుగ్రహించులాగున నడిపిస్తాడు. అంతేకాకుండా పేతురు భక్తిని చూద్దాం. పేతురు ఎంత భక్తిపరుడో మనకు అందరికీ తెలుసు. ఆయన దేవుని చేత నడిపించబడడం ఎలాగో చూస్తాం. ఇక్కడ కొర్నేలి తన బంధువులు స్నేహితులు సమావేశపరిచి ఉండగా దేవుడు ఏం చేశాడంటే అక్కడ పేతురు సిద్ధపరచాలిగా. చర్మకారుడైన సీమోను ఇంట ఉన్నాడు యొప్పేలో. అక్కడ పేతురు ఉన్నాడు. మధ్యాహ్నం వేళ అయింది. మధ్యాహ్నం వేళ అయిందంటే మనకేం కలుగుతుంది? ఆకలి కలుగుతుంది. పేతురికి కూడా ఆకలి ఉన్నాడు. ఆకలి కొని ఉన్నప్పుడు దేవుని యొక్క నడిపింపు చూడండి. పేతుని ఎక్కడికి నడిపించాడు? మిద్దె మీదకి నడిపించాడు. ఎందుకు నడిపించాడు? ప్రార్థన చేసుకునేటట్టు నడిపించాడు.
ఆ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆకలి మర్చిపోయేటటువంటి దర్శనము సత్యాన్ని తెలియజేశాడు. దేవునికి నడిపింపది. అలాగే ఆకలితో ఉన్నప్పుడు మన శరీరం ఎక్కడ నడిపిస్తుంది? వంటగదికి నడిపిస్తుంది, డైనింగ్ హాల్కి నడిపిస్తుంది, లేదా పక్కన ఏదైనా రెస్టారెంట్ ఉంటే, ఫాస్ట్ ఫుడ్ ఉంటే, తోడు బండ్లలో ఇడ్లీ ఉంటే అక్కడికి నడిపిస్తుంది మన శరీరం. లేదంటే సెల్ ఫోన్ ఉంటే జొమాటో కాడికి నడిపిస్తుంది, జొమాటో టమాటో ఏదో ఉంది కదా అక్కడికి నడిపిస్తుంది. ఈ శరీరం నడిపించే విధానాలు అవి. ఆకలి కొని ఉన్నప్పుడు, మనం ఆకలితో ఉన్నప్పుడు దేవుడు నడిపించింది ఎక్కడికి? పేతురుని మిద్దె మీదకి ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో ఒక సత్యాన్ని బోధించాడు. ఆకలి మర్చిపోయాడు. పేతురు భక్తిపరుడే, అపోస్తలుడే, కానీ దేవుని చేత నడిపించబడవలసిన వాడిగా ఉంటున్నాడు ఇక్కడ. మనం ఎంత భక్తిపరులమైనా దేవునికి నడుపుదల మనకు అవసరం. మన బతుకంతా కూడా దేవుని చేత నడిపించబడాల్సిందే. ఏమేమి సంభవిస్తాయో మనకు తెలియదు, ఎన్ని ఆటంకాలు వస్తాయో తెలియదు, ఏ శోధనలు వస్తాయో తెలియదు, వాటిని ఎట్లా వ్యవహరించాలో మనకు తెలియదు. సత్యంలో నడుచుకోవాలంటే, క్రమంగా నడుచుకోవాలంటే దేవుని చేత నడిపించబడాలి, మరొక మార్గం లేదు. అన్నీ ఎరిగిన దేవుని చేత. ఆకలి కొని ఉన్నాడు పేతురు. ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉందా అని అడగలేదు. ఆకలితో ఉన్నప్పుడు ఇదిగో పేతురు ఈ ఆహారం తినమని చెప్పలేదు. మిద్దె మీదకి నడిపించాడు, ప్రార్థనలోకి నడిపించాడు, దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనములో ఆకలితో ఉన్నప్పుడు ఆయన చూపించిన తినవయ్యా అంటే, నేను ప్రభువా నిషిద్ధమైంది ఎప్పుడు నేను తినలేదు అన్నాడు. ఒక సత్యం చెప్పాడు. అప్పుడు దేవుడు పవిత్రపరిచిన వాటిని నిషిద్ధమైనగా ఎంచడానికి నీవెవడు అన్నాడు. ఆ దర్శనం అంతా అయిపోయింది. ఈ దర్శన భావం ఏమిటో అని ఆలోచన చేస్తున్నాడు పేతురు. ఎందుకు వచ్చింది ఈ దర్శనం అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆత్మదేవుడు ఏం చెప్పాడంటే పేతురికి, ఇదిగో అక్కడికి వచ్చి కొన్నేళ్ళు మనుషులు వచ్చి విచారిస్తున్నారు, అయ్యా అక్కడ పేతురు ఉన్నాడా అని. అప్పుడు చెప్పాడు పేతురికి ఆత్మదేవుడు, ఇదిగో నీ కొరకు విచారించే వారిని నేనే పంపించాను, నీవు తడవ చేయకుండా వారితో కూడా వెళ్ళి అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పలే, ఎందుకు వెళ్ళాలో చెప్పలే. పేతురు విధేయత చూడండి. అప్పుడు అర్థమైంది ఆయనకి, ఓహో నా కోసం విచారించేదానికి వచ్చారా, అక్కడికి వెళ్ళాలనా అని. వెళ్ళాడు. మీరు నా కోసం వచ్చింది నేనే అయ్యా, నా కోసం మీరు వచ్చింది, ఎందుకు వచ్చారంటే అప్పుడు చెప్పారు విషయం. అప్పుడు అర్థమైంది పేతురికి ఆ దర్శనం దేవుడు ఎందుకు ఇచ్చాడో. కొర్నేలి అనేవాడు అన్యుడు, పేతురు యూదుడు. యూదుడు ఎప్పుడు కూడా అన్యులతో సహవాసం చేయడానికి వీళ్ళు అదే చెబుతాడు. యూదుడు సామాన్యముగా అన్యులతో సహవాసం చేయరు, ఇది మా సాంప్రదాయం. కానీ దేవుడు నాకు చూపించాడు, ఒక సత్యం తెలియజేశాడు. దేవుడు పవిత్రపరిచిన వారు ఎవరు కూడా నిషిద్ధమైన వారికి ఎంచకూడదని నాకు సత్యం నేర్పించాడు. ఆ సత్యం నడిపించాడు కనుక యూదా మతంలో నుంచి నాకు వచ్చిన సాంప్రదాయాన్ని విడిచిపెడుతున్నాను, దేవుడు నాకు నేర్పించిన సత్యంలోని నేను నడుచుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లో మనకు కూడా కళ్ళు వస్తాయి, కొన్ని కళ్ళు మనం మర్చిపోతాం, కూర్చొనే లేవు, ఇంకా ఏమేంటి ఆలోచన చేస్తాం, ఏదో కళ వచ్చింది దానికి జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం, అంతకీ గుర్తుకు రాదు. ఆ నెబుకద్నెజరులాగా కలభావాన్ని మర్చిపోతూ ఉంటాం. మనకింట్లో దానియేలు ఎవరు ఉండరు కలభావాన్ని చెప్పడానికి కొన్ని సందర్భాల్లో. అయితే ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ కొద్ది రోజుల వ్యవధిలోనే ఏదో ఒక సంఘటన జరుగుతుంది. జరిగినప్పుడు టక్కంటే మనకు ఆ కళ గుర్తుకొస్తుంది. ఓహో దేవుడు నాకు అప్పుడు ఈ కళ ఇచ్చాడు కదా, ఇదిగో దీనికి సంబంధించిందే ఈ కళ, కరెక్ట్గా కలభావం ఇక్కడ కనబడతా ఉంది, నెరవేరుతుందని అప్పుడు మనకు స్ఫురణకు వస్తుంది. అలాగే పేతురు చూసిన దర్శనము ఎందుకు ఇచ్చాడని ఆలోచన చేస్తూ ఉండగా వారి యొద్దకు వెళ్ళు అన్నాడు. ఎందుకో చెప్పలేదు. పేతురు విధేయుడై వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అయ్యా మీరు వెతికే వ్యక్తి నేనేనన్నాడు. ఎందుకు వచ్చారో చెప్పంటే అప్పుడు చెప్పారు వాళ్ళు. అప్పుడు అర్థమైంది పేతురికి, అప్పుడు అర్థమైంది, ఓహో నాకు వచ్చిన దర్శనం దేవుడు ఎందుకు ఇచ్చాడా. కొన్నేలి వారందరూ అన్యులు అక్కడికి వెళ్ళమని, వాళ్ళకి దేవుని వాక్యం చెప్పమని నాకు చెబుతున్నాడు. ఇదిగో ఇప్పటి నుంచి నేను నా సాంప్రదాయాన్ని, యూదా మత సాంప్రదాయాన్ని విడిచిపెడుతున్నాను, దేవుడు నేర్పిన సత్యాన్ని నేను చేతబడుతున్నాను. ఎందుకంటే దేవుడు నేర్పించిన సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది.
సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయును. అందుకని వాక్యం చెబుతుంది మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. మీ యొక్క సాంప్రదాయాలు, మీ యొక్క ఆచారాలను బట్టి మీరు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యమును, దేవుని సత్యమును నిరర్ధకము చేస్తూ ఉన్నారు. మనకు కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. అవి మన పెద్దలు ఏర్పాటు చేసినవి అని మనం గౌరవిస్తున్నాం. అవి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి విషయాలని మనం అనుసరిస్తున్నాం. కానీ వాటి మూలంగా దేవుని యొక్క వాక్యం, దేవుని సత్యం నిరర్ధకం అవుతుందన్న విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. పాస్టర్ గారు, రేపు గృహప్రవేశం ఉంది, మీరు 11 ఏళ్ళకి రండి. ఈ లోపల ఆ మేస్త్రి వాళ్ళు వచ్చి వాళ్ళు చేయాల్సింది చేసుకుని వెళ్ళిపోతారు. నేను వెళ్ళేసరికి గోడకి ఎర్రటి హస్తాలు ఉంటాయి, పైన ఒక గుమ్మడికాయ ఉంటుంది, ఒక తెల్లటి రాయి ఉంటుంది, ఎల్లంగుడ్డి ఎంటుకలతో ఏమో కట్టి ఉంటారు, ఈ తంతంతా ఉంటుంది. ఆ తర్వాత నేను పోయి వాళ్ళకి ప్రార్థన చేయాలి, ఇంటింటికి గదికి ప్రార్థన చేయాలి. మన పారంపర్యాచారాలు, మన సాంప్రదాయాల వలన దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సత్యాన్ని నిరర్ధకము చేయడం ద్వారా దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకోలేకపోతున్నాం. మనకంటే ముందు వాళ్ళు వెళ్ళిపోయినారు కదా, మేస్త్రి వాళ్ళ తంతు వాళ్ళు జరిగించారు కదా, వాళ్ళ కట్నం వాళ్ళకి ఇచ్చేసాం కదా. గుమ్మడికాయ కొడితేమి, దాంట్లో కుంకుమ పెడితేమి, ఇంక నవధాన్యాలు తన్నీరి ఏదేదో చేసిరి. అప్పుడు మేము పోయి పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు అని పాట పాడుతూ ప్రతి ఇంటిలో ప్రభు ఈ వంటగదిలో వండే పదార్థాలన్నింటినీ దీవించు, 5 రొట్టెలు 2 చేపల్లాగా సమృద్ధిగా దీవించు, ఆతిథ్యం ఇచ్చే వారికి రుచికరంగా ఉండేట్లు దీవించని వంటగదిలో ప్రార్థన చేయాలి. ఏది ఇక్కడ గుమ్మడికాయ కొట్టిన తర్వాత, పాలు వంగించిన తర్వాత, నవధాన్యాలు తన్నిన తర్వాత, మేస్త్రి వాళ్ళు వచ్చి తంతు చేసిన తర్వాత ఆ బెడ్రూమ్లోకి పోయి ప్రభువా ఆ వంటగదిలో ఉన్నట్టు తిన్నారు, బెడ్రూమ్లో వీళ్ళు నిద్రపోతారు, వీళ్ళకి గురకబెట్టే నిద్ర దయచేయి, చెడుకలు రాకుండా చేయి, నీ దర్శనాలు ఇయ్యి, నీ స్వరాన్ని వినిపించని మేము ప్రార్థన చేయాలి. ఆ తిరిగి లేచిన తర్వాత ప్రభు హాల్లో వచ్చి కూర్చుంటారు, వారి సంభాషణ ఉప్పు వేసినట్లుగా సంతృష్టి సహితం సంభాషణలాగా ఉండేది దీవించు అని మేము ప్రార్థన చేయాలి. ఎప్పుడు? అదంతా అయిన తర్వాత దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు నిరర్ధకము చేస్తూ ఉన్నారు. పేతురు గ్రహించినాడు సత్యాన్ని. అయ్యా, పుట్టుకతో నేను యూదుడను, ఇప్పటి వరకు నేను యూదా సాంప్రదాయాలు అనుసరించాను, యేసయ్య నాకు సత్యం నేర్పించాడు, నా సాంప్రదాయాన్ని నేను విడిచిపెడుతున్నాను, ఆయన చూపిన సత్యాన్ని నేను చేయబడుతున్నాను. ఇప్పుడు పేతురు స్వతంత్రుడు అయ్యాడు. అది వరకు సాంప్రదాయం అనే కట్టుబాట్లు నలిగిపోయిన వాడే ఇప్పుడు సత్యము నేర్చుకున్నాడు, ఆ సాంప్రదాయాన్ని విడిచిపెట్టాడు, ఆ సాంప్రదాయాల నుంచి అతడు స్వతంత్రుడు అయ్యాడు. మనం ఎప్పుడు స్వతంత్రం అయ్యేది? ఎప్పుడు ఈ సాంప్రదాయాలు, ఆచారాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే రీతిగా మనం ఎప్పుడు? పౌలు అంటున్నాడు, గలతీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 14వ వచనం చదివి నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం నుంచి, నా పితరుల పారంపర్యాచారమందు నేను విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందుతునని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనుల్లో తన కుమారునికి ప్రకటింపవలనని ఆయనను ఆయందు బయలుపరచ అనుగ్రహించినప్పుడు మంచి మాటలతో నేను సంపాదింపలేదు. ఎంత చక్కటి మాట చెప్పాడండి. నా సమాన వయస్కులతో నన్ను పోల్చిగా చూస్తే నేను వారికంటే నేను గొప్ప వ్యక్తిని. దేంట్లో? సాంప్రదాయాలు అనుసరించుటలో. ఆ విషయం మీరు విచారిస్తూ తెలుసుకుంటారు. అయితే అమిత ఆసక్తి కలిగినటువంటి నా సాంప్రదాయాలు అన్నింటినీ కూడా నేను విడిచిపెట్టేస్తూ ఉన్నాను. నీ సత్యము నన్ను స్వతంత్రునిగా చేసింది, నీ సత్యంలో నేను నడుచుకోవాలి. ఎటువంటి భక్తుడండి పేతురు? దేవుని చేత నడిపించబడ్డాడు కనుక సత్యాన్ని తెలుసుకోగలిగినాడు. ఎటువంటి భక్తుడండి కొర్నేలి? దేవుని చేత నడిపించబడ్డాడు కనుక పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, బాప్తిసం పొందుకున్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని పొందుకున్నాడు. అందుకే ప్రారంభంలో చెప్పాను, దేవుని చేత మనం నడిపించబడితే ఇలాంటి గొప్ప కార్యాలు మన పట్ల దేవుడు జరిగిస్తాడు. దేవుని చిత్తానికి మనం లోబడాలి, దేవుని చేత నడిపించబడుతున్నప్పుడు నడవాలి.
ఆయన మన చెయ్యి బట్టి నడిపిస్తుంటే నడవకుండా అక్కడే స్టిక్ ఆన్ అయిపోతే చెయ్యి వదిలేస్తాడు, ఈ నడవలే అని. ఎంతకాలం నుంచి దేవుడు మన చెయ్యి పట్టుకుని నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఒక అడుగు కూడా మనం వేయకుండా అలాగే ఉంటే మన పరిస్థితి ఏమిటి? ఇకనైనా ఈ మిగిలిన శేష జీవితంలోనైనా తీర్మానం చేసుకుందాం. యేసయ్యా, ఇప్పటి వరకు నా ఇష్టానుసారంగా నడుచుకున్నాను, నా శరీరం చెప్పినట్టు నేను నడుచుకున్నాను, నా మనసు చెప్పినట్టు నేను నడుచుకున్నాను, ప్రతిగా ఇదిగో నా జీవితం ఇట్లా అయ్యింది. ప్రభువా, విడిచిపెట్టేస్తున్నాను, నా ఇష్టాలు విడిచిపెట్టేస్తున్నాను, ఈ శరీరాన్ని దాని ఇచ్చలతో కూడా సిలువ వేయడానికి తీర్మానం చేసుకుంటున్నాను. ఇక ఈ బతుకు నాకు అక్కర్లేదు, నీ చిత్తానుసారమైన జీవితమే నాకు కావాలి, నీ నడుపుదల నాకు కావాలి. నీవు నడిపిస్తేనే నేను నీ రాజ్యాన్ని చేరుకోగలుగుతాను, నీవు నడిపించకపోతే నేను నరకాన్ని చేరుకుంటాను. ప్రభువా, తెలుసుకున్నాను నేను, ఇదిగో నా శేష జీవితం ఏ పాటిదో నాకు తెలియదు, నా చెయ్యి అందుకో, ప్రతి అడుగు నేను నువ్వు చెప్పినట్టే వేస్తాను, నన్ను నీ రాజ్యంలోనికి నడిపించు ప్రభువా. నా సొంతంగా నేను నీ రాజ్యం వైపు అడుగులు వేయలేను, ఏ మనిషి చెప్పినట్టు నడుచుకున్నా నేను నీ రాజ్యాన్ని చేరుకోలేను ప్రభువా. అక్కడి నుంచి వచ్చింది నీవే, అక్కడికి వెళ్ళింది నీవే, నీవే మార్గం అన్నావు కనుక ఇదిగో నా చెయ్యి నీకు అందిస్తున్నాను ప్రభువా. నీ చేత్తో నన్ను పట్టుకో, పాట పాడతాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను. ఎంత గంభీరంగా పాడతామో, అంత చక్కగా పాడతామో. ఆ పాట నిజమే కావాలనుకుని దేవుడు చెయ్యి అందించి నీకు వస్తే అంతలో చేయి తీసేస్తాం. పాట కదా ప్రభువా నేను చెప్పింది, నా మాట కాదులే ప్రభువా, కాసేపు ఉండు ప్రభువా, ఇంకా కొంతకాలం నా ఇష్టానుసారంగా జీవించని, ఈ లోపల మారు మనసు పొందడానికి దేవుడి సమయం అయిపోని, ఆ తర్వాత ఏసే వల్ల ఎలిగెత్తి ఏడ్చినా, బుద్ధి లేని కనికల వలె ఎంత తలుపు తట్టినా తలుపు తీయబడదు, ఆశీర్వాదం అనుగ్రహించబడదు. సమయం ఉండగానే అంటాడు, దీపం ఉండగానే అంటారు. కాబట్టి ప్రభునందు పిల్లారా, నేనేమి మీరేమి మనమందరము దేవుని చేత నడిపించబడితేనే దేవుని రాజ్యాన్ని చేరుకుంటాం. ఆ దేవుని రాజ్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు మనం పొందుకుంటాం, ఎన్నో అద్భుత కార్యాలు మనం పొందుకుంటాం. ఆ రాజ్యానికి అర్హులముగా అవడానికి ఏమేమి మన పట్ల జరగాలనో అవన్నీ జరిగిస్తాడు దేవుని చేత నడిపించబడితే. అందుకని భక్తుడు అంటాడు, నడిపించు నా నావ నడి సంద్రమున దేవ నవ జీవన మార్గమున. ఇప్పటి వరకు నడిచిన ఈ జీవితం కాదు, నవజీవన, ఒక నూతనమైన జీవన విధానం నన్ను నడిపించు, నీ రాజ్యానికి నన్ను చేర్చుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, కొన్నేళ్ళు పేతులు ఎంతో భక్తి పరులు ప్రభు, అయినప్పటికీ మీ నడకలో వారు కొనసాగారు కనుక అద్భుత కార్యాలు వారు పొందుకున్నారు ప్రభువా. నీ సత్యాన్ని వారు తెలుసుకోగలిగారు ప్రభువా. అయ్యా, వారితో పోల్చుకుంటే మేము ఎంతటి వారం ప్రభువా, చాలా అల్పులము నా తండ్రి. ప్రభువా, ఇదిగో ఈ సమయంలో మీ సత్యాన్ని తెలుసుకున్నాం, మా చేతిని మీ వైపు చాస్తూ ఉన్నాం ప్రభువా. మీ చేత్తో మమ్మల్ని పట్టుకునండి మా బ్రతుకు పర్యంతం నా తండ్రి, మీ మార్గంలో స్థిరముగా నడిపించండి ప్రభు. అన్ని విషయాల్లో మీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి మాకు నా తండ్రి మనసు దయచేయండి అయ్యా. ఇప్పటివరకు మేము అస్థిరముగా అటు ఇటుగా తిరిగా మమ్మల్ని క్షమించండి అయ్యా. నీ ఎడల భయభక్తులు స్థిరమైన బుద్ధిని ఏకదృష్టిని మాకు కలుగు చేయండి ప్రభువా. మా సేవ జీవితం అంతా నా తండ్రి మీ నడకలో కొనసాగాలి, మీ మార్గంలో కొనసాగాలి, అంతిమంగా నీ రాజ్యంలో చేరుకొని యుగ యుగములో నీతో కలిసి సంతోషించాలి ప్రభువా. అందుకనుకున్న ఆటంకాలను తొలగించండి, మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి ప్రభువా. యేసు నామమును వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య